బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించారు. శాశ్వత ఆహ్వానితులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవకాశం కల్పించారు. కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ కు శాశ్వత ఆహ్వానితుడిగా ఛాన్స్ దక్కింది. 116 మందిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. 62 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా, 20 మందికి ప్రత్యేక శాశ్వత ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించారు. శాశ్వత ఆహ్వానితులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవకాశం కల్పించారు. కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ కు శాశ్వత ఆహ్వానితుడిగా ఛాన్స్ దక్కింది. 116 మందిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. 62 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా, 20 మందికి ప్రత్యేక శాశ్వత ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవై స్వామి అందిస్తారు. స్వామి, మొత్తానికి శాశ్వత ఆహ్వానితులుగా అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలకు అయితే అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించారు. ఇందులో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించారు. మిగతా వారందరూ కూడా ఇందులో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కూడా శాశ్వత ఆహ్వానితుల్లో అవకాశం కల్పించారు. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 116 మందికి, రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులుగా 62 మందికి, రాష్ట్ర కార్యవర్గ శాశ్వత ఆహ్వానితులుగా 22 మందితోని ఈ ప్రకటన చేశారు. చాలా మంది సీనియర్ నాయకులకు పార్టీ కార్యవర్గాలన్నిటి కూడా ఆయా సామాజిక వర్గాల సమతూకం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులకు జిల్లాల వారీగా అవకాశం కల్పించారు. చాలా మందికి ఈసారి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పనిచేస్తూ వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ధర్మిల రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారం రావడమే లక్ష్యంగా పార్టీ ఇప్పటికే టార్గెట్ పెట్టి పనిచేస్తుంది. పార్టీ సీనియర్ నాయకుడు మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఇంకా ప్రకటించాలి. దీంతో ఇప్పుడు పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇప్పటికే మోర్చాలో ప్రకటించినటువంటి రామచంద్రరావు అందుకు అనుగుణంగా రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ ను కూడా ప్రకటించారు. పాత కొత్త నూతన నాయకత్వానికి అవకాశం కల్పిస్తూ పార్టీ కోసం పనిచేసేటువంటి యువ నాయకత్వానికి గుర్తింపునిస్తూ ఆయా జిల్లాల కూడా పెద్ద ఎత్తున కూడా అవకాశం అయితే కల్పించారు. ఈసారి భారతీయ జనతా పార్టీ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు పోతుంది. దక్షిణాదిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కారు టీడీపీ జనసేన కలిసి అధికారాన్ని పంచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాగా వేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పాండిచ్చేరిలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటకలో ఇప్పటికే 2-3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన స్పెషల్ గా ఫోకస్ పెట్టి పనిచేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు నూతన కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించారు. కేంద్ర నూతన అధ్యక్షులుగా వచ్చినటువంటి నితిన్ నబీన్ నాయకత్వంలో ఆయా రాష్ట్రాలకు సరికొత్త టార్గెట్లు ఇస్తూ ఉన్నారు. వైపు 2028-29లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి ఎలక్షన్ సన్నద్ధతో ఉండే విధంగా ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.